కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం క్రియాశీల రాజకీయాలు మళ్లీ అడుగు పెడుతున్నారనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నుంచి సరైన అభ్యర్థి కోసం వేట మొదలైంది. పవన్ కళ్యాణ్ అస్థిరపరచడంలో ముద్రగడ పద్మనాభం సఫలమవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం స్థానానికి వైసీపీ ప్రకటించిన వంగ గీతను తప్పించి ముద్రగడ పద్మనాభంను రంగంలోకి దింపాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. వైసీపీ వేసిన ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ కుదురుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకోనివ్వకుండా అలాగే నియోజకవర్గంలో కూడా చికాకు కలిగించే విధంగా వివరించగలరని వైసీపీ నాయకులు అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లుగాను ఈ కోణాలో నిర్ణయం తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. పిఠాపురంలో కాపుల కొట్లాటపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారన్న వార్త ఇంచుమించు కరాఖండిగా తేలిపోవడంతో జనసేనాని మీద పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి కోసం అంటే వైఎస్ఆర్సీపీ ఇంతకుముందే వంగా గీతను ప్రకటించింది. అయితే వంగా గీత పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడంలో సఫలం కాలేరనే వార్తల నేపథ్యంలో ఎవరిని నిలబెట్టాలి అన్న ఆలోచన అయితే కనుక వైసీపీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. అయితే అందరూ లేఖల ఉత్తర రామాయణంగానే భావించిన ముద్రగడ పద్మనాభాన్ని అందరూ పక్కన పెట్టిన తొలితిగా పక్కన పెట్టింది అయితే వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్సీపీలో తీసుకురావాలని మొదటి నుంచి ఎంతో తాపత్రయపడింది. అయితే ముద్రగడ పద్మనాభ వ్యవహార శైలి సరిగా లేకపోవడంతో ఆయన వైఎస్ఆర్సీపీలో తీసుకురాకుండానే పక్కన పెట్టేశారు. ఆ తర్వాత జనసేన నుంచి ఆయనకి కబురు రావడం, వారు కూడా పక్కన పెట్టడంతో చకచక నిర్ణయాలు జరిగిపోయినాయి. ముద్రగడ పద్మనాభాన్ని అందరూ పక్కన పెట్టడంతో ఈయన చరిత్ర అయిపోయింది అనుకున్న పరిణామాలలో ప్రస్తుతం అయితే కనుక పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మనాభం పోటీ అయితేనే సరిగా ఉంటుందని పలువురు ఉదాహరణలతో సహా ఉటంకించిన నేపథ్యంలో స్వయంగా వైఎస్ఆర్సీపీ పెద్దలే ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించి పిఠాపురం నియోజకవర్గాన్ని చేతుల్లో పెట్టాలని తలుస్తున్నారు. దీనికి కారణం ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ధీటుగా ఎదుర్కొంటారనే అంచనా కంటే ముద్రగడ పద్మనాభం ఆయన చేసే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఈ కాన్సన్ట్రేషన్ దెబ్బ కొడుతుందన్న అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది. ముద్రగడ పద్మనాభం చేస్తున్న అలజడి అయితే కనుక పవన్ కళ్యాణ్ని కుదురుగా ఉండనివ్వదని, ఆయన చేస్తున్న వ్యాఖ్యలకి ఈయన ప్రచారం కూడా సరిగ్గా చేయలేరని, దాంతో వైఎస్ఆర్సీపీకి చాలా ప్రయోజనాలు చేకూరుతాయని వైఎస్ఆర్సీపీ నాయకులు పదే పై అధిష్టానం తెలియజేయడంతో ఆ దిశగా ఆలోచించమని కొంతమంది నాయకులకు ఆయన చెప్పినట్టుగా ఆ దిశగా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సాధారణంగా వైఎస్ఆర్సీపీలో అయితే కనుక ముద్రగడ పద్మనాభం రాకని ఎవరు స్వాగతించట్లేదు. అయితే ఈ ఎత్తుగడ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభాన్ని తీసుకురావాలని ఈ జనసేనాని పవన్ కళ్యాణ్ ధీటుగా ఎదుర్కోగల వ్యక్తి కేవలం ముద్రగడ పద్మనాభమేనని, అలాగే కాపుల మధ్య చిచ్చు పెట్టినట్టు ఉంటుందని, అదే కోణంలో కాపుల మధ్య మనస్పర్ధలు కూడా తీసుకురావచ్చని, ఇతర వర్గాల్లో కూడా చిలి తెచ్చే అవకాశం ఉంటుందని, ఎవరైతే పవన్ కళ్యాణ్ వెంట ప్రభంజనం సృష్టిస్తారని వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళకు కూడా చెక్ చెప్పే అవకాశం ముద్రగడ పద్మనాభం వల్ల మాత్రమే కలుగుతుందని ఆ దిశగా ఆలోచించే దిశగా పావులు కలుగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పై పిఠాపురంలో పోటీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం రాకతో ఏ మేరకు వైఎస్ఆర్సీపీ ప్రయోజనం జరుగుతుందని మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. మరో 2 రోజుల్లో స్పష్టమయ్యే ఈ సంకేతాలు వెలువడే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆలోచించడం వెనుక కుటిల రాజకీయ నీతి ఉన్నట్టుగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే నర్మగర్భంగా వ్యాఖ్యానించుకుంటున్నారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం నేరుగా ఇప్పటి వరకు లేఖలతోనే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నేరుగా తలపడితే మాత్రం ఇంకా చికాకు రప్పిస్తారని, దీనివల్ల వైఎస్ఆర్సీపీ ప్రయోజనం కలుగుతుందని మాత్రం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.